ఎందుకు దేవుడు దొరకట్లేదు? ఎందుకు వివాదాలు అలాగే ఉండిపోయాయి? ఎందుకు ఒకరినొకరు విపరీతంగా విమర్శించుకుని దూషిస్తున్నారు? కారణం ఏమిటంటే అందరి ఆలోచనలు ఆగిపోయాయి. ఈరోజు మన ఆయుధం లేదంటే ఈరోజు దేవుడు మనకు నేర్పించబోతున్నటువంటి గొప్ప లక్షణం పిలుపు దగ్గర ఉంది. వితండవాదులు, విపరీతవాదులు అక్షరాన్ని పట్టుకుని మనతో వాదించినప్పుడు పిలుపులాగా మనం ఈ ఆలోచనకు అనేకులు స్నేహితులవుతారు, లోబడతారు. అలా జరగకూడదు అని ప్రేమను, మర్యాదను, న్యాయమును, మంచితనాన్ని కూడా సమాధి చేయడానికి వెనకాడరు. అలాంటి భయంకరమైన సమాజం ఇది. అందుకే నేనేమంటానో తెలుసా, దేవుడు అనే అంశం, దేవుడు అనే టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు మనస్సు చాలా విశాలంగా ఉండాలి. అంటే ఎదుటివాడిని కూడా పూర్తి స్థాయిలో గౌరవించి ఎదుటివాడి ఆలోచనలో కూడా ఎక్కడో చోట సత్యం ఉండే ఉంటుంది అని స్థిర బుద్ధి మనకు ఉండాలి. అలాంటి బుద్ధి క్రైస్తవ్యంలో లేకపోయినా, హైందవ్యంలో లేకపోయినా, ఇస్లామిక్ సహోదరుల దగ్గర లేకపోయినా, అసలు నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా ఎవరినైనా సరే అనవసరంగా వ్యక్తిగతంగా దూషించి మాట్లాడుతున్నారు, అవమానిస్తున్నారు, హేళన చేస్తున్నారంటే వారిలో దైవమే లేదు, వారిలో దైవత్వమే లేదు, వారిలో సత్యం లేదు, వారిలో జ్ఞానం లేదు, వారిలో సంస్కారం లేదు, వారిలో మంచితనం లేదు, వారిలో భక్తి సాధన లేదు. అసలు వారు పనికిరారు, సమాజానికి పనికిరారు. దేవుని ఏ పేరుతో పెట్టినా పిలిస్తే పలుకుతాడంటుంది మన భారతదేశ హైందవ సమాజం. చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఒప్పుకొని తీరాలా లేదా? ఒప్పుకోవాలా లేదా? మీ బైబుల్లో లేని గొప్ప గొప్ప సంగతులు ఎన్నో ఈ జీవనానికి సంబంధించినవి అంటే ఉండొచ్చు. మీ బైబుల్లో కనబడని చిన్న చిన్న విషయాలు కూడా మా గ్రంథంలో ఉండొచ్చు. దాన్ని చెప్పిన వాడినే కదా. దూషణతో, ద్వేషంతో నీ వ్యక్తిత్వం బయట పెట్టుకోవడం తప్ప, నీ స్వభావం బయట పెట్టుకోవడం తప్ప దేవుణ్ణి గుర్తించడం, సత్యాన్ని, ధర్మాన్ని స్థాపించడం ఎప్పటికీ సాధ్యం కాదు. ఎవరినైనా వ్యక్తిగతంగా దూషించి, ద్వేషించి, హేళన చేస్తున్నప్పుడు నువ్వేమిటో తెలుస్తుంది సమాజానికి. అంతే. నీ వల్గారిటీ, నీ స్వభావం, నీ బుద్ధిలో ఉన్న హీనత, అజ్ఞానం, మూర్ఖత్వం తెలుస్తుంది. నిన్ను నువ్వు బయట పెట్టుకుంటున్నావు. దట్స్ ఇట్. నన్ను నమ్మకపోతే నీకు నరకమే అని ఊరికే అనలేదు. నా యందు విశ్వాసం ఉంచినవాడు నశింపక నిత్య జీవం పొందనన్నాడు. నమ్మి బాప్తిసం పొందకపోతే శిక్ష విధింపబడునన్నాడు. ఊరికే అనలేదు. ఎందుకంటే ఈ మాట ప్రతి గ్రంథంలో ప్రస్తావించబడుతూనే ఉంది. ప్రతి గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయి. ఆ ఒక్కడైన వాడిని తెలుసుకోకపోతే అంధకారం అనే ఉంది. అది ఆయన ఇచ్చే శాపమో లేదంటే ఆయన క్రూరత్వమో కాదు, సృష్టి నియమావళి. అది సృష్టి నియమం. పిలుపు నతాన్యేలు అనే ఓ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఇన్నాళ్ళు మనమందరం ఎవరిని వెతుకుతున్నామో ఆయన దొరికాడు, ఆయన వచ్చాడు, రమ్మని చెబితే పిలుపు ఆలోచన విధానం నేర్చుకున్న ధర్మశాస్త్రం దగ్గర ఆగిపోయింది. నేటి మనుషుల ఆలోచన విధానం కూడా తాము నేర్చుకున్న ధర్మశాస్త్రం దగ్గర ఆగిపోయింది. ధర్మశాస్త్రంతో నిలిచిపోయిన ఆలోచన. ఈ మాటతో మనం ఈరోజు దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం ప్రపంచం అంతటిని చూస్తే వారి వారి ఆలోచన, వారి వారి ధర్మశాస్త్రం దగ్గర ఆగిపోయింది. ఎందుకు దేవుడు దొరకట్లేదు? ఎందుకు వివాదాలు అలాగే ఉండిపోయాయి? ఎందుకు ఒకరినొకరు విపరీతంగా విమర్శించుకుని దూషిస్తున్నారు? కారణం ఏమిటంటే అందరి ఆలోచనలు ఆగిపోయాయి. ఆలోచనలు ఆగిపోయిన తర్వాత అభివృద్ధి ఆగిపోతుంది, జ్ఞానం ఉండదు. ఆలోచన ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ నాశనం ప్రారంభమవుతుంది, దూషణ ప్రారంభమవుతుంది. ఆలోచన ఆగిపోయిన చోట ద్వేషం ప్రారంభమవుతుంది. ఆలోచన ఆగిపోయింది అంటే నేర్చుకునే శిష్యత్వం సమాధి అయిపోతుంది. అసలు ఈ ఆలోచన ఎలా ఆగిపోతుంది చూద్దాం మనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 42 నుండి చదువుదామా. యేసునొద్దకు అతని తోడుకుని వచ్చెను. మెస్సియా అనే మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడుదు అని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి పిలుపును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. పిలుపు బెత్సయిదావాడు, అనగా ఆంద్రియ, పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. పిలుపు నతానయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. చాలు. పిలుపు నతానయేలును కనుగొని, నతానయేలు మన పితరులు వెతికిన వాడు ఉన్నారు కదా, ఆయన దొరికాడు అని చెప్పట్లా. కారణం ఏమిటంటే నతానయేలు ధర్మశాస్త్రమును ఎక్కువగా నమ్ముతాడు. నతానయేలుకు, ఇప్పుడు ఈ పిలుపుకు, మిగతా ఉన్నటువంటి సహోదరుడికి ఎప్పుడు చర్చలు జరుగుతూ ఉంటాయి. నతానయేలు ధర్మశాస్త్రం ప్రకారంగానే మాట్లాడతాడు. నతానయేలు ధర్మశాస్త్ర ప్రకారంగానే బ్రతకాలనుకుంటాడు.
దైవ చింతన కలిగిన వాడు నతాన్యేలు. అందరూ ఏదో పనిలో ఉండి లేదా అందరూ ఎవరితో ఒకరితో సమయం గడుపుతుంటే నతాన్యేలు ఎప్పుడు ఒంటరిగా సమయం గడుపుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. ఎందుకంటే నతాన్యేలు దావీదును అభిమానించేవాడు. ఎవరి ఫాలోవర్ నతాన్యేలు? దావీదు ఫాలోవర్. ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఒంటరిగా కూర్చునే అవకాశం వస్తే విడిచిపెట్టకుండా ఒంటరిగా కూర్చొని దేవుణ్ణి స్తుతిస్తూ స్మరిస్తూ వేడుకుంటూ ఉంటాడు. పదే పదే దేవుణ్ణే పిలుస్తుంటాడు. నతాన్యేలు ధర్మశాస్త్రం చుట్టూ ధర్మశాస్త్రంతో ముడిపడి ఉన్న మనసు గలవాడు. నతాన్యేలుకి ఏదైనా చెప్పాలంటే ధర్మశాస్త్రంలో ఉంది కదా, ఆ ప్రకారంగానే అని చెబితేనే నమ్ముతాడు. ఊరికే మనం చెబితే ఏ విషయాన్ని నతాన్యేలు నమ్మడు. తను లేఖనానికి బద్ధుడు. లేఖనానికి తన మనసును ముడివేసుకున్నాడు. లేఖనం చెప్పేదాన్ని వినడానికి తనను తాను ప్రతిష్ఠించుకున్నాడు. అలాగని చెప్పి నతాన్యేలు ప్రత్యక్షత లేనివాడేమీ కాదు. స్థిరమైన బుద్ధితో పాటు ప్రత్యక్షత గల మనస్సు నతాన్యేలుకుంది. అయినా సరే ఎలాంటి మహాభక్తుడైనా సరే ఎక్కడో చోట తన మనసును ఆపేస్తాడు. మూర్ఖంగాను తెలివి తక్కువతనంగాను నాకు తెలిసిందప్ప ఇంకోటి కాదు అనే భ్రమలో ఉండిపోతుంటారు చాలామంది. సాక్షాత్తు దేవుడు వచ్చి చెప్పినా వారికి అర్థం కాదు. పిలుపు ఏమంటున్నాడు ప్రారంభంలోనే? నతాన్యేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. వెంటనే నతాన్యేలు ప్రశ్నించే అవకాశం ఉంది. ఏమిటి? ధర్మశాస్త్రం చెప్పిన ఆయన వచ్చాడా? ప్రవక్తలు మోషే చెప్పిన వ్యక్తి వచ్చాడా? ఎక్కడున్నాడు? అడక్కు మునిపే వెంటనే పిలుపు చెప్తున్నాడు. ఎందుకంటే పిలుపుకు నతాన్యేలు వైఖరి అలవాటు. బాబు, ప్రస్తుతం ఆయన ఎక్కడున్నాడో తెలుసా? ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ఆయన ఎవరంట? యోసేపు కుమారుడైన నజరేయుడైన. వెంటనే నతాన్యేలు మాట అన్నాడు చూడండి. అసలు నజరేతులోంచి మంచిదేదైనా వస్తుందా? అక్కడి నుండి రావడం ఏమిటండి అని వెంటనే ప్రశ్నిస్తున్నాడంటే ధర్మశాస్త్రం నతాన్యేలుకు బాగా తెలుసు. చూడండి కింద వచనం 46. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడుగగా, వచ్చి చూడమని పిలుపు అతనితో అనెను. ఈరోజు మన ఆయుధం లేదంటే ఈరోజు దేవుడు మనకు నేర్పించబోతున్నటువంటి గొప్ప లక్షణం పిలుపు దగ్గర ఉంది. వితండవాదులు విపరీతవాదులు అక్షరాన్ని పట్టుకొని మనతో వాదించినప్పుడు పిలుపులాగా మనం వచ్చి చూడండి, రండి, వచ్చి మీరే అనుభవించండి, స్వయంగా మీరే తెలుసుకోండి అని చెప్పగలిగే అంత ధైర్యం కలిగిన పరిచర్య దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలాంటి ధైర్యం కలిగిన పరిచర్య, అలాంటి రోషం కలిగిన పరిచర్య ఎవరైనా ఎప్పుడైనా అక్షరార్థులై నిలదీసినప్పుడు ప్రత్యక్షత కలిగిన మనసు గలవారమై దూషించక ద్వేషించక వచ్చి చూడండి, మాతో ఉండి చూడండి, మేం నమ్మేదానిని ఒకసారి విని చూడండి, రుచి చూసి ఉత్తముడని తెలుసుకోండి అన్నట్లుగా రండి అని చాలా ధైర్యంగా వారిని పిలిచేంత గొప్ప కృపను దేవుడు పరిచర్యకు అనుగ్రహించాడు. అక్కడ ఏం జరుగుతుందో చూడండి. అందుకు నతాన్యేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని తనను అడగగా సింపుల్గా ఏమంటున్నాడు? వచ్చి చూడు. నజరేతులోంచి మంచిదేదైనా రాగలదా అని ప్రశ్నిస్తే పిలుపు ఏమన్నాడు? అసలు అది మంచిదో కాదో వచ్చి చూడు. వచ్చాడు నతాన్యేలు. చెప్పాను కదా, మొండిగా వాదించే స్వభావం నతాన్యేలుకు లేదు. అనేకుల ఆలోచన విధానం వారి వారి గ్రంథాల దగ్గర, వారి వారి మతాల దగ్గర, వారి వారి ఆచారాల దగ్గర, వారి వారి సాంప్రదాయాల దగ్గర ఆగిపోయింది. మనం సత్యం చెప్పినా దాన్ని వారు అర్థం చేసుకునే స్థాయిలో లేరు. నేను ఒక్క మాట చెప్తాను, ఎప్పుడైనా సరే నేను మీకు ఏం చెప్పానంటే ప్రతి మతంలో సత్యం ఉంది, జ్ఞానం ఉంది. ప్రతి డినామినేషన్లో మినిస్ట్రీలో సత్యం ఉంది, జ్ఞానం ఉంది. ప్రతి వ్యక్తి అభిప్రాయంలో ఎక్కడో కోణం వాస్తవమే, సత్యమే. కానీ అందరిలో లేనిది ఒక్కటే, అది సర్వసత్యం. అందరిలో లేనిది ఒక్కటే, అది సర్వసత్యం. అవునా కాదా? ఎవరినైనా తృణీకరించామా? ఎవరినైనా మనం అబద్ధికులు అన్నామా? ఎవరినైనా దూషించామా? మరి ఇంత ప్రేమను, ఇంత గౌరవాన్ని, ఇంత మర్యాదను కూడా దూషించేవారు ఉంటారు, ద్వేషించేవారు ఉంటారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళలో ఒక కుట్రపూరితమైన మనస్సు లోపట ఉంటుంది. ఏమిటంటే ఇలాగే విడిచిపెడితే ఈ ప్రేమకు, ఈ మంచితనానికి, ఈ ఆలోచనకు అనేకులు స్నేహితులవుతారు, లోబడతారు. అలా జరగకూడదు అని ప్రేమను, మర్యాదను, న్యాయమును, మంచితనాన్ని కూడా సమాధి చేయడానికి వెనకాడరు. అలాంటి భయంకరమైన సమాజం ఇది. మీరు చెప్పండి, యేసు ప్రభు ప్రేమనే కదా ప్రకటిస్తూ వచ్చాడు, సత్యాన్నే కదా ప్రకటిస్తూ వచ్చాడు. ఆయనలో తప్పుపట్టాలని ప్రయత్నించిన తప్పేం దొరకలేదే. పౌలు భక్తుని మాటలో తప్పు పట్టాలంటే కూడా దొరకలేదే. అయినా సరే చంపాలని వెదికిన వారు అనేకులు, తప్పుపట్టి దూషించాలనుకునేవారు అనేకులు.
అందుకే నేను చెప్తున్నాను ఏమిటంటే, కనులుండి చూడలేని తరం, చెవులుండి వినలేని తరం, ఇలాంటి కనులుండి చెవులుండి చూడలేక వినలేని తరంలో దేవుడు కనులు వెలిగించాలని, చెవులు తెరవాలని చూస్తున్నాడు. దానికి పూర్తి సహాయంగా మనం కావాలి దేవునికి. ఒకని కనులు తెరవాలన్నా, ఒకని చెవులు తెరవాలన్నా దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? మునుపు జరిగినదే మరలా జరిగించబోతున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి ఒకసారి. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటనము లేదని అతని గూర్చి చెప్పెను. నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. అంటే నిజమైన ఇశ్రాయేలు ఎవరన్నమాట? నిజమైన ఇశ్రాయేలు ఎవరంటే యథార్థవంతులు, అక్షరార్థులు కాదు. ఆచార సాంప్రదాయాలలో తమను తాము నిబద్ధత కలిగిన వారిగా చేస్తే సరిపోదు. దేవుని వెతికే విషయంలో ప్రతిరోజు నేర్చుకుని ప్రతిరోజు మార్చుకునే స్వభావము ఇశ్రాయేలు. అది నిజమైన ఇశ్రాయేలు, అది నిజమైన ఇశ్రాయేలు. అందుకే నేనేమంటానో తెలుసా? దేవుడు అనే అంశం, దేవుడు అనే టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు మనస్సు చాలా విశాలంగా ఉండాలి. అంటే ఎదుటివాడిని కూడా పూర్తి స్థాయిలో గౌరవించి, ఎదుటివాడి ఆలోచనలో కూడా ఎక్కడో చోట సత్యం ఉండే ఉంటుంది అని స్థిర బుద్ధి మనకు ఉండాలి. అలాంటి బుద్ధి క్రైస్తవ్యంలో లేకపోయినా, హైందవ్యంలో లేకపోయినా, ఇస్లామిక్ సహోదరుల దగ్గర లేకపోయినా, ఒకరికి ఒకరం మనం దేవుణ్ణి పరిచయం చేసుకోలేం. అవమానించుకుని, నిందించుకొని, తిరిగి ఒకరినొకరం కవర్ చేసుకుని ఈగో హట్ అవుతూనే బతికేస్తాం. సమాజానికి నేను చెప్పేది అదే. ఒకరినొకరిని వ్యక్తిగతంగా దూషించినంత వరకు ఎప్పుడు సత్యము స్థాపించలేం. అసలు నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరినైనా సరే అనవసరంగా వ్యక్తిగతంగా దూషించి మాట్లాడుతున్నారు, అవమానిస్తున్నారు, హేళన చేస్తున్నారంటే వారిలో దైవమే లేదు, వారిలో దైవత్వమే లేదు, వారిలో సత్యం లేదు, వారిలో జ్ఞానం లేదు, వారిలో సంస్కారం లేదు, వారిలో మంచితనం లేదు, వారిలో భక్తి సాధన లేదు. అసలు వారు పనికిరారు, సమాజానికి పనికిరారు, వివాదాలకు, గొడవలకు. అంతే. వారికి దేవుడు అర్థం కాలేదు, కేవలం అక్షరం మాత్రమే అర్థమైంది. నేనంటాను, అక్షరం నిన్ను చంపేస్తుంది, ఆత్మే నిన్ను జీవింపజేస్తుంది. అక్షరం అర్థమైతే కొంత జ్ఞానం కలగొచ్చు, కానీ ఆత్మదేవుడు అర్థమైతే నీవే జ్ఞానం అయిపోతావు కదా. వాని కడుపులో నుండి జీవజల నదులు, ఆమేన్. ఆత్మదేవుడు అర్థమైతే జీవజల నదులు నీ కడుపులోనే పుడతాయి. అవి ఇది దేవుడిచ్చిన వాగ్దానం. కాబట్టి పరిశుద్ధాత్మని ఆలోచన నీలో నిర్విరామంగా ఆగదు. ఇంకా ఎప్పుడు దేవుని ఆలోచన నీతోనే ఉంటుంది. దేవుడు అనే మాటకు వస్తే నేనేమంటాను తెలుసా? ఇప్పటి వరకు దేవునికి ఒక పేరు లేదంటాను. దేవుడు అంటే పేరు పెట్టడం సాధ్యం కాదు, ఆయనే దేవుడు. దేవుడు అంటే పేరు పెట్టడం సాధ్యం కాదు, ఆయనే దేవుడు. అదేమిటండి? నా పేరు దేవుడైన యెహోవా, నేను తప్ప ఇంకొకరిని లేను, నా నామాన్ని నేను ఎవరికి ఇవ్వను, ఇవన్నీ చెప్పాడు కదా. మరి ఆ వచనాలన్నీ తెలియకుండానే మాట్లాడుతున్నానా? తెలిసే మాట్లాడుతున్నాను. దేవుడు అంటే పేరు పెట్టడం సాధ్యం కాదు దేవునికి. మరి అదంతా ఏమిటంటే మోషేతో ఆ విషయాన్ని బయలుపరుచుతాడు. ఆయన స్వభావాలను చెప్పి, ఆయన గుణగణాలను చెప్పి, అను నా నామము. ఆయన స్వభావాలను చెప్పి, ఆయన గుణగణాలను చెప్పి, అను నా నామము. హోషేయ గ్రంథం 12:5 జ్ఞాపకార్థనామం అంటాడు. యెహోవా అని, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థనామము. ఆయన స్వభావాలను పిలుచుకుంటున్నాం మనం. యెహోవా అంటే అర్థం ఏమిటి? యేసు క్రీస్తు అంటే అర్థం ఏమిటి? రక్షకుడు, అభిషేకుడు. యెహోవా అనే మాట కూడా రక్షకుడు అనే పదం వస్తుంది. దేవునికి ఒక పేరు పెట్టడం సాధ్యం కాదంటున్నాను. అందుకే ఆయనే ఒక పేరు పరిచయం చేశాడు. ఆయన గుణగణాలు, రక్షకుణ్ణి, నేను రక్షించేవాణ్ణి, కాపాడేవాణ్ణి అని పరిచయం చేసుకున్నాడు. కాబట్టి ఇది దేవుని పేరు అని చెప్పడం సాధ్యం కాని అన్ని గుణములు, కోటాను కోట్ల వ్యక్తిత్వ ప్రతిరూపాలు ఆయనకున్నాయి. ఆమేన్. కాబట్టి దేవుని నువ్వు ఈ పేరుతోనే పిలిస్తే ఆయన పలుకుతాడని కాదు, దేవుని ఏ పేరుతో పెట్టినా పిలిస్తే పలుకుతాడంటుంది మన భారతదేశ హైందవ సమాజం. చూడండి, ఇప్పుడు ఈ డిప్లొమాటిక్ ఇష్యూ అంటే అవునని కాదన్నట్టు, కాదని అవునన్నట్టుగా ఉండే ఒక జ్ఞానం ఇందులో ఉంది. పొలిమేరలు ఉన్నాయి, బౌండరీ ఉంది, అక్కడ తర్వాత ఖచ్చితంగా ఒక పేరు పలికి తీరాలి అనేది ఉందన్నమాట. పొలిమేరలు ఉన్నాయి, బౌండరీ ఉంది, అక్కడ తర్వాత ఖచ్చితంగా ఒక పేరు పలికి తీరాలి అనేది ఉందన్నమాట. అది చెప్తాను నేను మీకు ఇప్పుడు. ఏ పేరుతో పిలిచిన ఆయనే పలుకుతాడు అనే మాట పూర్తి నిజం కాదు, అంటే 100% కాదు. ఏ పేరుతో పిలిచిన ఆయనే పలుకుతాడు అనే మాట పూర్తి నిజం కాదు, అంటే 100% కాదు. ఏ పేరుతో పిలిచిన పలుకుతాడంటే ఆయనకు సంబంధించిన ఏ పేరుతో పిలిచిన పలుకుతాడు. ఏ పేరుతో పిలిచిన పలుకుతాడంటే ఆయనకు సంబంధించిన ఏ పేరుతో పిలిచిన పలుకుతాడు. ఇంకొక మాట చెప్పాలంటే ప్రస్తుతం ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి అన్నీ ఆయనవే కదా. జీవాధిపతి అంటాం,
ఆయనకు బిరుదనామం. వాస్తవానికి హోషేయ గ్రంథం 12:5 జ్ఞాపకార్థనామం అంటాడు. యెహోవా అని, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థనామము. జ్ఞాపకార్థనామము. దేవుడు సింహాసనసీనుడైన దేవుడు, సర్వ సృష్టికి ఆధారమైన దేవుడు, అద్వితీయ దేవుడు అంటాం కదా. అద్వితీయ దేవుడు అంటే ఇంకా ఆయన్ని మించిన వారు, ఆయన్ని పోలిన వారు ఎవరు లేరు. అల్ఫా ఒమేగా అయ్యున్న దేవుడు అంటే ప్రారంభము. సో ఆయన పనితీరు, ఆయన సామర్థ్యత, ఆయన వ్యక్తిత్వం, ఇవన్నీ ఆయన నామాలు కదా. సరే, ఇప్పుడు అవే పేర్లని అల్ఫా ఒమేగా అని మనం అన్నాము. ఇవే మాటలు సంస్కృత భాషలో వేరేలాగా మాట్లాడొచ్చు. ఇప్పుడు మనం భాష మారింది కాబట్టి నేను ఆ మాట అట్లా ఉచ్చరించను అంటామా? భాష మారినప్పుడు భావమేం మారట్లేదు, ఉచ్చారణ మారుతుంది. ఆద్యంతము అన్నారు వాళ్ళు, మనం అల్ఫా ఒమేగా. నువ్వు తెలుగువాడివి కాబట్టి నువ్వు అలా అంటున్నావు. అనేక దేశాలలో వారి వారి భాషల్లో వారి వారి మాటల్లోనే దేవుడిని పిలుస్తున్నారు. పక్కనే తమిళనాడు ఉంది, రెస్పెక్ట్ఫుల్గా కొన్ని పదాలని వాడుతుంటారు. దేవరు అంటారు. ఆ వర్డ్లోనే గౌరవం కూడా వచ్చేస్తుంది. దేవుడైన ఆయన. వారు ఏకవచనంతో దేవుణ్ణి పిలవడానికి ఇష్టపడరు. అలాగని దేవుళ్ళు అనలేంగా, ఆయన ఒక్కడు. అందుకని వారి భాషలో దేవరు. కన్నడలో కూడా అద్భుతం. 2 పదాలు ఒక్క పదంగా పలికినప్పుడు వాళ్ళ పలకడంలోనే రెస్పెక్ట్గా ఉండే వర్డ్ కూడా వచ్చేస్తుంది. మనం పలికితే 2గా కలపాలి. దేవుడై ఉన్న ఆయన అనాలి. కానీ వారు దేవుణ్ణి ఆయన అంటూనే దేవుడు అంటారు. అలాంటి వర్డ్స్ ఆయా భాషల్లో ఉన్నాయి. అందుకే నేను చెప్తున్నాను, భాషల వెనుక దేవుని వ్యూహం ఉంది. అనేక భాషలు సృష్టించడంలో దేవునికో సంకల్పం ఉంది. దాని వెనకాల పరలోకంలో ఉన్న జరిగిన సంగతులు కూడా చెప్పాలనుకుంటున్నాడు ఆయన. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఆలోచన దేవునిది. మీరే చెప్పండి, ఊరికి ఇన్ని భాషలను ఎందుకు విడదీసి పెడతాడు ఆయన? ఆయనకు ప్లాన్ ఉంది. ఆయన ఆలోచన లేకుండా ఏది చేయడు. అది తెలుసుకుంటే మనం ఆయనకు ఉపయోగపడిన ఆయుధాలం అవుతాం. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఆయన ఏమనుకొని ఈ భూమి మీద ఏం చేస్తున్నాడో అది నువ్వు గుర్తించిన రోజున ఆయనకు నువ్వు అత్యంత ప్రియుడమైన వ్యక్తి అవుతావు. అందుకే అంటాడు, ఇతడు నా ప్రాణమునకు ప్రియుడు. అలాంటి సాక్ష్యం దేవుడు నీకు ఇవ్వాలి. కాబట్టి దేవుడు అనే ప్రస్తావన గూర్చి లేదా దేవుని గూర్చిన జ్ఞానం గూర్చి మాట్లాడితే ప్రతి మతంలో కూడా తప్పకుండా తెలుసుకోదగిన, నేర్చుకోదగిన సంగతులు ఉన్నాయి. సంస్కృతిని, గ్రంథాలను, మనుషులను తృణీకరించొద్దని నేను ఇప్పుడు కొత్తగా చెప్తున్నాను, ఎప్పటి నుంచో చెప్తున్నాను. కానీ ఇప్పుడు విచిత్రం ఏమిటంటే, ఇతడు యేసు ప్రభుని నమ్మాడు కాబట్టి ఇతన్ని ద్వేషించాలి అని కంకణం కట్టుకుంటే ఏం చేస్తాం మనం? అరే, ఇంత విశాల హృదయం నీకున్నప్పుడు, ఇంత మంచి ఆలోచన నీకున్నప్పుడు, అందరిలో కూడా సత్యం ఉంది, అది కూడా గుర్తించి నేర్చుకోదగినదే అనేంత హృదయం నీకున్నప్పుడు, క్రీస్తుని నమ్మడం వెనకాలన్న నీ ఉద్దేశం ఏమిటి? ఆయనే దేవుడని నువ్వు ఎందుకు అంటున్నావు అని అడగాలి. కానీ ప్రతి మాటను అపార్థం చేయకూడదు. ఎందుకంటే యూదా పత్రికలో అపహాసకులను కూర్చుంది. వారు అపహసించి 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 నశించిపోతారంట, నాశనం అయిపోతారంట. అలా జరగకుండా ఉండడానికే ఒక హెచ్చరిక ఇస్తూ ఉంటాం. అలా చేయకండి, ఇలా అపహసించకండి, అలా దూషించకండి, మీరు నశించిపోకూడదు అని. నేను ఈరోజు మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తున్నాను. ప్రతి మతంలో, ప్రతి మనిషిలో, ప్రతి గ్రంథంలో తెలుసుకోదగినవి ఉన్నాయి, నేర్చుకోదగినవి ఉన్నాయి, వెంబడించదగినవి కూడా ఉన్నాయి, తృణీకరించదగినవి ఉన్నాయి, మార్చదగినవి ఉన్నాయి, సంస్కరించదగినవి కూడా ఉన్నాయి. సరిచేయాల్సినవి ఉన్నాయి, నేర్చుకోవాల్సినవి కూడా ఉన్నాయి. తృణీకరించడం కంటే ఆలోచించడం గొప్ప విషయం కదా. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మన గ్రంథంలో లేని చాలా సంగతులు వారి గ్రంథంలో ఉన్నాయి. వారి గ్రంథంలో లేని సంగతులు మరొకరి గ్రంథంలో ఉన్నాయి. మరొకరి గ్రంథంలో లేని సంగతులు మరొకరి గ్రంథంలో ఉన్నాయి. నేను ఈరోజు ప్రపంచం మొత్తానికి స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆత్మదేవునితో నిండిన నా హృదయం మాట్లాడుతుంది. యావత్ మానవ జాతి మొత్తానికి ఇదే నా స్టేట్మెంట్. దయచేసి ఎవరి గ్రంథాన్ని, ఎవరి మతాన్ని, ఎవరి వాదనను, ఎవరి బోధను హేళన చేయకండి, చులకన చేయకండి, అవమానించకండి, తృణీకరించకండి, నిష్కారణంగా ద్వేషించకండి. ఒకరి గ్రంథంలో లేనివి కొన్ని ఎక్కడైనా ఉంటే అవి ఇంకొకరి గ్రంథంలో ఉన్నాయి, ఇంకొకరి గ్రంథంలో లేనివి ఇంకో గ్రంథంలో ఉన్నాయి. ఎందుకంటే దేవుడు అందరితో ఒకేలా మాట్లాడలేదు. ఆయనను గూర్చిన జ్ఞానం, సృష్టిని గూర్చిన జ్ఞానం, సమాజమును గూర్చిన జ్ఞానం, సంకల్పను గూర్చిన జ్ఞానం దేవుడు అక్కడక్కడ కొందరితో మాట్లాడాడు. ఆయన వెదికిన వారందరికీ ఆయన గూర్చి కొన్ని సంగతులు ప్రకటించాడు. ఈ ప్రపంచం అంతా ముక్కలుగా బ్రతుకుతుంది, కానీ దేవుని ఆలోచన తిరిగి మరల అతుకబోతుంది. అందరం జతపరచబడబోతున్నాం. ఒకే మనసు, ఒకే ఆత్మను దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అవును, భారతదేశంలోకి వచ్చినటువంటి ప్రజలతో దేవుడు మాట్లాడినప్పుడు సృష్టిని గూర్చి కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాడు, జీవనాన్ని గూర్చి కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాడు.
ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వారికి కొన్ని చెప్పాడు, పారసిక దేశస్తులకు కొన్ని చెప్పాడు, అరబ్ కంట్రీలో ఉన్న వారికి కొన్ని చెప్పాడు. ఒక దేవుడే వారికి జ్ఞానం ఇచ్చాడు, విద్యను నేర్పించాడు. అందరి దగ్గర అన్నీ లేవు, మా దగ్గర అన్నీ ఉన్నాయి. మా గ్రంథంలో లేనిది ఏదైనా మీ గ్రంథంలో ఉంటే అప్పుడు చెప్పండి అని చెప్తుంటే నేను అంటాను, అసలు అలాంటి ప్రశ్నే రాంగ్. ఎందుకంటే అన్ని విషయాలు అందరి గ్రంథాలలో లేవు. ఈ సృష్టికి సంబంధించినవి కానీ, జీవన విధానానికి సంబంధించినవి కానీ అన్ని గ్రంథాలలో ఒకేలా లేవు. దేవుడు కావాలనే కొన్నిటిని అక్కడక్కడ పెట్టాడు. ఎందుకంటే అందరి దగ్గర నుంచి నేర్చుకునే స్థాయి, ఉన్నత జ్ఞానం రావాలి అని. మరి మీ గ్రంథంలో ఏముంది? సర్వసత్యమయ్యున్న దేవుని సంపూర్ణత ఉంది. దేవుని సంకల్పాన్ని గుర్తించడానికి అన్ని గ్రంథాలను జతపరచగలిగిన దేవుని కర్ర ఈ గ్రంథం. అన్ని గ్రంథాలను ఇముడ్చుకోగలిగిన గ్రంథం దేవుని కర్ర, పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఆమేన్. అరే, మీ బైబిల్లో లేని గొప్ప గొప్ప సంగతులు ఎన్నో ఈ జీవనానికి సంబంధించినవి అంటే ఉండొచ్చు. మీ బైబిల్లో కనబడని చిన్న చిన్న విషయాలు కూడా మా గ్రంథంలో ఉండొచ్చు. దాన్ని చెప్పిన వాడు ఈయనే కదా, ఆయన దుడ్డు కర్రే కదా ఆ సంగతిని కూడా నేర్పించింది. ఎందుకంటే దేవుడు నిర్ణయించాడు ఏమిటంటే ఎవరెవరిని చులకన చేయకుండా, తృణీకరించకుండా, అరే ఇన్ని గొప్ప లక్షణాలు ఈ గ్రంథంలో ఉన్నాయంటే దేవుడు కూడా వీళ్ళ కోసం పనిచేసి ఉంటాడు అని సువార్థికుడు, సేవకుడు, ప్రవక్త, అపోస్తలుడు, బోధకుడు ఆలోచించాలనే ఇజ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి వారిలో ఉన్న అజ్ఞాన గర్వం ఉండి చూశారు. మాదే తప్ప ఇంకెక్కడ లేదని. అలాంటి గర్వం క్రైస్తవుడికి ఉండకూడదని దేవుడు ముందుగానే సంకల్పించి అనేక గ్రంథాలలో కూడా ఈ జీవన సంబంధమైన జ్ఞానాన్ని స్థాపించాడు. సింపుల్గా తీసేయకండి దేనిని. మూఢనమ్మకాలను గురించి మాట్లాడట్లేదు నేను, దైవ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాను. దేవుని ఆలోచన గురించి, దేవుడు చేసిన ప్లాన్ గురించి మాట్లాడుతున్నాను. ఖురాన్లోంచి మనం చాలా విషయాలు నేర్చుకోదగినవి ఉన్నాయి, తెలుసుకోదగినవి ఉన్నాయి. బైబిల్లోంచి వేదాలు కూడా చాలా సంగతులు నేర్పిస్తున్నాయి. ఎంతో సాంకేతిక జ్ఞానం అప్పుడెప్పుడో ముందుగానే చెప్పబడ్డాం. అనేకులు ఆయా గ్రంథాలలో ఈ లోక సంబంధమైన లేదంటే శాస్త్రీయమైన సాంకేతికమైన జ్ఞానాన్ని గుర్తిస్తారు. బైబిల్లో ఎప్పుడో కార్లు వస్తాయని రాయబడింది, బైబిల్లో ఎప్పుడో టీవీ ఉంటుందని, నెట్ ఉంటుందని రాయబడింది. సాంకేతిక పరమైన జ్ఞానం బైబిల్లో కూడా ఉంది. బైబిల్లో చాలా ఉన్నాయి. అసలు నేను ప్రశ్నిస్తున్నాను, డైనోసర్స్ని గురించి ఏ గ్రంథాల్లో ఉంది, ఎన్ని గ్రంథాల్లో ఉంది? సృష్టిని దేవుడు చేయక మునుపు జలములతో కప్పి ఉంచి అగ్నితో కూడా కాల్చాడని ఎన్ని చోట్ల, ఎన్ని గ్రంథాల్లో ఉంది? దేవుడు ఈ సృష్టిని చేసే విధానాన్ని, సృష్టిని, మానవులను నిర్మించిన విధానాన్ని ఎన్ని గ్రంథాల్లో రాయించుకున్నాడు? నేను మొన్న ఇంటర్వ్యూలో అడిగాను, KRTV ఇంటర్వ్యూలో, ఇలా కాకపోతే ఎలా? ఒకటేసారి అందరినీ పుట్టించేశాడా? ఒక మనిషి నుండి అందరినీ పుట్టించకపోతే మరి ఎలా జరిగిందో చెప్పండి, ఎక్కడుంది ఆధారం అని అడిగాను. అందుకే నేను చెప్తున్నాను ఏమిటంటే, వాళ్ళు ఏమంటారంటే, అరే ఇదిగో ఇలా దేవుడు ఒక రాజును కన్నాడు, ఒక మనిషిని కన్నాడు, ఆయనకు సంతానం కలిగింది, ఇదంతా. మరి అప్పుడు అందరం ఒకే కులమై ఉండాలి, ఒకే ప్రజగా ఉండాలి. ఇన్ని కులాలు ఎందుకు వచ్చి నేను అడిగితే మళ్ళీ మాట ఉండదు. మళ్ళీ వీళ్ళే కోతు నుండి మనిషి వచ్చాడని కూడా నమ్ముతారు. మళ్ళీ వీళ్ళే ఆది మానవులు ఉండే వాళ్ళని నమ్ముతారు. అరే అందరినీ ఒకరి నుంచే దేవుడు తీసుకొస్తే ఈ హెచ్చు తగ్గుల ప్రస్తావన ఎందుకు? అంటే ప్రతిదానికో న్యాయం ఉంది. కాలక్రమేపీ ప్రతిదానికో ధర్మం ఏర్పడింది. దేవుడు అనుకున్నది నెరవేరడం కొరకే ఈ భూమి మీద చాలా జరిగాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవ సమాజాన్ని కూడా నేను బ్రతిమాలుతున్నాను, దయచేసి మీకు చాలా జ్ఞానం ఉండొచ్చు, మీకు నోటికి వచ్చినట్టు ఎవరిని దూషించకండి, తృణీకరించకండి. KRTV ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను కదా, ఏం చెప్పాను? నేను పురాణాలను కూడా తృణీకరించను, ఫిగరేటివ్ లాంగ్వేజ్లో చాలా విషయాలు నేర్పించదగినవిగా, జ్ఞానానికి సంబంధించినవిగా, దైవత్వాన్ని వివరించే పరంగా కొన్ని కల్పించిన కథలు ఉండొచ్చు కానీ అంత మాత్రాన అవి తృణీకరించదగినవైతే కావు, నేను గౌరవప్రదంగానే చూస్తున్నాను అన్నాను. దైవత్వాన్ని వివరించే పరంగా కొన్ని కల్పించిన కథలు ఉండొచ్చు కానీ అంత మాత్రాన అవి తృణీకరించదగినవైతే కావు, నేను గౌరవప్రదంగానే చూస్తున్నాను అన్నాను. ఎందుకంటే నాకు స్పృహ ఉంది, సర్వసృష్టిని చేసిన దేవుడు భూమికి మధ్యలో ఉన్నటువంటి బాబేలు దగ్గర నుంచి ప్రజల్ని చెదరగొట్టిన తర్వాత వారిని విడిచిపెట్టలా. వారితో పాటు ఆయన వెళ్ళాడు, వారు పిలిచినప్పుడు ఆయన పలికాడు, వారికి కూడా వారికి అర్థమయ్యే జ్ఞానం బోధించాడు. ఒకరి దగ్గర నుంచి ఒకరు నేర్చుకోండి అని చెప్పడానికి. అరే మా దగ్గర ఇంత గొప్పతనం ఉంది అని చెప్పుకున్నప్పుడు ఒకటి గుర్తుంచుకో, ఇంకొకరి దగ్గర కూడా వాళ్ళ గొప్పతనం వాళ్ళకు ఉంటుంది. అలా ఒకరి దగ్గర నుంచి ఒకరు నేర్చుకునే సాంప్రదాయం అలవాటైతే
ఒకరి అభిప్రాయం ఇంకొకరిలోనికి వెళ్ళినప్పుడు తప్పక క్రియ జరుగుతుంది. అప్పుడు ఏది సత్యమో ఎవరు సత్యమో తెలిసిపోతుంది. దూషణతో ద్వేషంతో నీ వ్యక్తిత్వం బయటపెట్టుకోవడం తప్ప, నీ స్వభావం బయటపెట్టుకోవడం తప్ప దేవుణ్ణి గుర్తించడం, సత్యాన్ని ధర్మాన్ని స్థాపించడం ఎప్పటికీ సాధ్యం కాదు. ఎవరినైనా వ్యక్తిగతంగా దూషించి ద్వేషించి హేళన చేస్తున్నప్పుడు నువ్వేమిటో తెలుస్తుంది సమాజానికి, అంతే. నీ వల్గారిటీ, నీ స్వభావం, నీ బుద్ధిలో ఉన్న హీనత, అజ్ఞానం, మూర్ఖత్వం తెలుస్తుంది. నిన్ను నువ్వు బయట పెట్టుకుంటున్నావు. దట్స్ ఇట్. లేని వార్తలు కల్పించడం, ఆధారాలు లేనివి మాట్లాడడం, 1-2 ఆధారాలు పట్టుకుని లేనివి కల్పించేసేయడం, ఎదుటి వారిని మ్యానిపులేట్ చేసేయడం దేవుడు చూస్తున్నాడు. నెబుకద్నెజరునే గడ్డి తినేటట్లు చేయగలిగిన శక్తి అయినది. ఎక్కడో ఉన్న బలహీనుణ్ణి సింహాసనం ఎక్కించగలిగిన బలమైనది. జాగ్రత్త. ఇది దేవుని ఐడియాలజీ. ప్రపంచం మొత్తంలో దేవుడు ఇలా జరిగించాడు, ఇది చేశాడు ఆయన. ఊరికేనే మిషన్ సమన్వయత అనే వాదనెత్తలేదు. ప్రపంచ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయగలిగిన ప్రోగ్రామింగ్ మిషన్ సమన్వయత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నతానియేలు అక్కడికి వచ్చాడు. ఆయనతో క్రీస్తు మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలీలలో ఇతడు యథార్థవంతుడు, నిజమైన ఇశ్రాయేలీయుడు. చూడండి ఒకసారి ఏమన్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. అది కావాలి. ఇప్పటిదాకా నేను అది, ఇతని యందు ఏ కపటము లేదు. కపటం లేకుండా ఉండాలి, కపటం లేకుండా ఉండాలి. ఇతని యందు ఏ కపటం లేదు, కపటం లేదు. ఇప్పుడు దేవుడు ఎవరికి దొరుకుతాడు? దేవుడు ఎవరిని పిలిచి మాట్లాడతాడు? దేవుడు ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు? ముందున్నప్పుడేమో బాగా ప్రేమ, బాగా పొగడతా, బాగా బయట ఎవరి దగ్గరకు వెళ్ళిపోయి వీళ్ళకంటే కొంచెం ఎక్కువ పేరు ప్రఖ్యాతలున్న సెలబ్రిటీ లాంటి వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు దొరికితే వాళ్ళ ముందు వీళ్ళని చులకన చేయడం, ఇది కపటం కలిగిన మనస్సు. మీకు ఏమైనా అర్థమైందా? మనం ఒకరిని ఎక్కువ ప్రేమిస్తున్నాం అనుకోండి, ఎక్కువ అభిమానిస్తున్నాం. ప్రేమ నిజమే, అభిమానం నిజమే, కానీ స్వభావమే తేడా. ఇతని కంటే కూడా ఎక్కువ ఫేమ్ ఉన్న వాళ్ళు ఎవరైనా దొరికారు, లేదంటే ఆవిడ కంటే ఎక్కువ గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తులు దొరికి అక్కడికి వెళ్ళగానే వీళ్ళని చులకన చేసేస్తాం మనం. దీన్ని కపటం అంటారు. ముందున్నప్పుడు ఒకలాగా, వెనుకున్నప్పుడు ఒకలాగా మాట్లాడితే దాన్ని కపటం అంటారు. అక్కడ దేవుడు ఆనందించలేడు. నిజమే. నతానియేలుకు మంచి లక్షణం ఉంది, కపటం లేదంట. క్లియర్గా ఉంటాడు. ప్రేమించి ఒక మాట అన్నాడంటే ప్రేమతోనే ఉంటాడు, అంతే. ప్రేమించి ఒకలాగా, ప్రేమించకుండా ఒకలాగా నడిచేవాడు కాదు. నతానియేలు ద బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయండి. అందుకే దేవుడు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు నతానియేలుకి. మీ స్వభావము, మీ లక్షణాలు మంచివైతే ఆయన మీకు దొరికే ప్రయత్నం చేస్తాడు. ఆయన మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాడు. మీరు చనిపోయే లోపు ఎలాగైనా మీకు రక్షణ కలగడానికి కావలసిన నియమములను ముందుకు తెచ్చి పెట్టాలని ట్రై చేస్తాడు. అంత న్యాయం కలిగిన దేవుడు. నన్ను నమ్మకపోతే నీకు నరకమే అని ఊరికే అనలేదు. నా యందు విశ్వాసం ఉంచినవాడు నశింపక నిత్య జీవం పొందునన్నాడు. నమ్మి బాప్తిసం పొందకపోతే శిక్ష విధింపబడునన్నాడు. ఊరికే అనలేదు. ఎందుకంటే ఈ మాట ప్రతి గ్రంథంలో ప్రస్తావించబడుతూనే ఉంది. ప్రతి గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయి. ఆ ఒక్కడైన వాడిని తెలుసుకోకపోతే అంధకారం అనే ఉంది. అది ఆయన ఇచ్చే శాపమో లేదంటే ఆయన క్రూరత్వమో కాదు, సృష్టి నియమావళి. అది సృష్టి నియమం, అది సృష్టి నియమం. అనేక మతాలు, అనేక కులాలు, అనేక సాంప్రదాయాలు, అనేక గ్రంథాలు, వారిలో కూడా గొప్పతనం ఎందుకుందో మీకు అర్థమవుతుంది. ఒక సువార్థికునికి ఇది తెలియాలి, ఓ సంఘ కాపరికి తెలియాలి, ఓ దైవ సేవకునికి ఈ విషయం తెలియాలి. క్రీస్తుని ఎరగని వాడు కూడా ఇది తెలుసుకోవాలి. ప్రతిదానిని స్వాభావికంగా తృణీకరించి హేళన చేసేవారు కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఏదైనా ఒకటి నేర్చుకున్నప్పుడు దాన్ని మనం తిరిగి ఆచరణలో పెట్టడం అత్యవసరం. అప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. ఇప్పుడు సమాజం కూడా చూడండి, క్రైస్తవుడు నోరు వాడితే వివాదం. క్రైస్తవుడు నోరు వాడకండి, ఆలోచన వాడండి. ఆత్మదేవుడే మీలోంచి మాట్లాడతాడు. ఏమన్నాడు? ఎవరి ముందైనా మీరు రాజుల ముందు, అధికారుల ముందు పోతే ఏం మాట్లాడాలని టెన్షన్ పడకండి, మీలోంచి ఆయనే మాట్లాడతాడు. ఆయనే మాట్లాడతాడు. ఎన్ని ప్రశ్నలు వచ్చినా ఆయనే మాట్లాడతాడు. సమాజంలో కొందరికి ఆ ప్రశ్నలు తెలివి తక్కువగా అనిపిస్తాయి, ఎందుకంటే వాళ్ళకు ఉండదు కాబట్టి తెలివి. ఏం చేయలేం మనం. నువ్వు ఎంత న్యాయంగా, ఎంత ప్రేమగా, ఎంత గొప్పగా చెప్పినా వాళ్ళకి అది అర్థం కాదు. ప్రకృతి సంబంధులకు ఆత్మ చెప్పు సంగతులు. మనం ఏం చేద్దాం? మౌనంగా ఉండడమే. ఎందుకు తెలుసా? నీళ్లలో వేసిన ఆహారం తిరిగి వస్తుందని బైబిల్ సెలవిస్తుంది. తిరిగి వస్తుందంట. అంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి విషయం కాబట్టి దేవుడు తన ఫలితాన్ని తిరిగిస్తాడు. వాస్తవానికి ఏ నీళ్ళలో వేసినా తిరిగి రాదు, వెళ్ళిపోతుంది అది. కానీ దేవుడు నీతో చెబుతున్నాడు, నువ్వు వాక్యాన్ని నమ్ముకొని, వాక్యం మీదే ఆధారపడి, వాక్యాన్ని బట్టి నీ మాటలుంచు, నీ పనుంచు, నీ కష్టం ఉంచు. ఆ వాక్యం ఎలాంటిది అంటే, ఆ జలం ఎలాంటిది అంటే తిరిగి నీకు ఫలితాన్ని తెచ్చిస్తుంది. నతానియేలుని గురించి ఇంకో మాట అన్నాడు యేసు 47వ వచనంలో. నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతనితో చెప్పాను. తర్వాత వచనంలో ఏమన్నాడు చూడండి ఒకసారి. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతానియేలు అంటున్నాడు. అయ్యా, నన్ను నువ్వు ఎలాగూ ఎరుగుదువు? నతానియేలు ఆయనను అడగగా, యేసు పిలుపుని పిలవక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పాను. ఏమిటంట? నతానియేలు, నిన్ను నేనేలా ఎరగడం అని అంటున్నావా? పిలుపు నిన్ను పిలువక మునిపే నువ్వు ఏ చెట్టు కింద ఉన్నావు తెలుసా? ఆ అంజూరపు చెట్టు కింద నువ్వు కూర్చున్నావు.
అప్పుడే నేను నిన్ను చూశాను. ఎందుకు దేవుడు నతన్యేలు మీద అంత స్పెషల్ ఫోకస్ పెట్టాడు చెప్తున్నాను కదా. ప్రత్యక్షత గల మనసువాడు, దేవుణ్ణే వెతుకుతున్నవాడు, దీవారాత్రంలో ఆయన్ని వెదికే మనసున్నవాడు, పితరులు నేర్పినవి పెద్దలు నేర్పినవి అన్నిటినీ కూడా మనసులో పెట్టుకున్నవాడు, ధర్మశాస్త్రాన్ని గట్టిగా పట్టుకున్నవాడు. అయితే అతని ఆలోచన ధర్మశాస్త్రం దగ్గర ఆగిపోలేదు. ఎప్పుడైతే ఈ మాట యేసుప్రభు చెప్పాడో, ఎస్ ఈయనే ఆయన అని గుర్తించాడు. చూడండి ఆ తర్వాత ఏమైందో. నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. ఏమని చెప్పాడు? ఒక్క మాట. ఇతను పిలవక ముందు అతను ఎక్కడున్నాడో చెప్పాడు అంతే. అలా చెప్పినందుకు నువ్వు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని గుర్తుపట్టేశాడు. వెంటనే చివరి రోజుల్లో ఉన్నాం. నీ ఆయుష్ పెరగడానికి దేవుని ఆలోచనే కారణమవుతుంది. నీకెంత ఎక్కువ దేవుని ఆలోచన దేవుడు అర్థమవుతాడో అంత ఎక్కువగా నువ్వు వాడబడతావు, దేవుని కొరకు మండుతావు, భవిష్యత్తు కోసం దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. నతానియేలు లాంటి చాలా మందిని మనం పిలవాల్సింది ఈ లోకంలోంచి. చాలా మందిని పిలవాలి. వారికి ఏం చెబితే వారు వెంటనే గుర్తిస్తారో అది చెప్పాలి, చెప్పేటట్లు దేవుడు చెయ్యాలి. మీరందరూ కూడా అలాగే పిలువబడ్డారు, నతానియేలు లాగే. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ దగ్గర దొరికిపోయారు దేవునికి. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ దగ్గర దేవుడిని పట్టుకున్నారు. దేవుడు గట్టిగా పట్టుకోగానే ఎస్ ఇది దేవుడే, ఇది దేవుని స్పర్శ, ఇది దేవుని శక్తి అని గుర్తుపట్టేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో దేవునికి దొరికారు. కొందరికి ఏదో ప్రశ్న ఉండింది, దానికి ఆన్సర్ దొరకగానే ఎస్ ఇదే మార్గం అన్నారు. కొందరికి ఏమేదో స్వస్థత జరిగితే వచ్చారు. కొందరికి ఏదైనా గొప్ప కార్యాలు జరిగినప్పుడు వచ్చారు. కొందరికి వాక్య ఆధారం దొరికినప్పుడు వచ్చారు. కొందరికి వారి హృదయాన్ని పరిశుద్ధాత్ముడు ముట్టినప్పుడు కలిగిన పులికరింతే జవాబయ్యింది. ఇలా రకరకాల కారణాలు. మీరు అలాగే పిలువబడ్డారు, వెంటనే గుర్తించారు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులను చేయడమే కాదు, సత్తువ గలవారిగా మారుస్తుంది. హలో హాయ్, అందరూ బాగున్నారా? డాడీ మెసేజ్ అందరూ వింటున్నారా? డాడీ ఆలోచన విధానం అర్థమైందా? మీ అందరికీ ప్రయోజనంగా ఉందా? అయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్